జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్లోని పోలింగ్ బూత్ నెంబర్ 120 వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక నేతలు వెంగళరావు నగర్లోని పోలింగ్ బూత్ 120 వద్ద డబ్బులు పంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగదు పంచుతున్న వారిని స్థానికులంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ప్రస్తుతానికైతే వెంగళరావు నగర్ 130 పోలింగ్ బూత్ వద్ద కూడా కొంత డబ్బులు పంచుతున్న ఆరోపణల నేపథ్యంలో కూడా కొంతసేపు అక్కడ గలాటా చోటు చేసుకుంది. ఇక ఎవరు డబ్బులు పంచుతున్న కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. చాలా డివిజన్ లో చాలా బూతుల వద్ద కూడా ప్రస్తుతానికైతే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టుగా అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా డివిజన్లకు సంబంధించి కూడా స్థానిక బూతుల వద్ద కూడా కొంతమంది అడాప్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వెంగళరావు నగర్ బూత్ వద్ద ఎక్కడైతే ఉందో నేరుగా ఇటు ఓటింగ్ వచ్చే ఓటర్లకు సంబంధించి కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల పీస్ఫుల్ గా ఇటు ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగినా కానీ కొన్ని చోట్ల గలాట చోటు చేసుకుంది. కొన్ని చోట్ల కూడా కొంత తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు వెంగళరావు నగర్ వద్ద 130 పోలింగ్ బూత్ వద్దకు సంబంధించి కూడా కొంత ఈ ఘటన కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతారన్న సంబంధించిన సమాచారం కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డబ్బులు పంచుతున్న వ్యక్తులను కూడా స్థానికులు పట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. చాలా చోట్ల ముఖ్యంగా బోరాబండ వంటి ప్రాంతాలలో కూడా స్థానిక అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొందరు ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలను కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత పోలింగ్ బూత్ల వద్ద కూడా అడావుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చాలా చోట్లకు సంబంధించి కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలే నేరుగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులతో కూడిన స్టిక్కర్స్ తో పాటు అదేవిధంగా కొన్ని టీషర్ట్స్ కూడా వేసుకుని ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా నేరుగా పోలింగ్ బూత్ల వద్ద తరచాడిన పరిస్థితి కూడా మనం చూస్తుంటాం. కానీ ప్రస్తుతానికైతే వెంగళరావు నగర్ 130 పోలింగ్ బూత్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా పోలీసులు వివరాలు ఆరాధీసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికుల్లో పట్టుకున్న ఆ వ్యక్తి ఎవరు, ఏ పార్టీ పక్షాన డబ్బులు వసూలు పంపకాలు చేస్తున్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇతర పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? వెంగళరావు ఘటన నేపథ్యంలో కూడా పోలీసులు కొంత ఆ వ్యక్తి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక ఆ ఘటనకు సంబంధించి స్థానికులు అక్కడకు వచ్చి ఒక వ్యక్తి తరచాడుతూ ఆ ఓటర్లకు డబ్బులు పంచే ప్రయత్నం చేయడంతో కూడా పట్టుకున్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కూడా కొంత స్థానికులు పోలీసులు కూడా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి పోలింగ్ బూత్ల వద్ద 200 మీటర్ల దూరంలో కూడా ఇందుకు సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోలింగ్ స్లిప్లు పంచేందుకు అవకాశం ఉంటుందా? అలాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత నిషేధాజ్ఞలు కొనసాగుతుంటాయి. 144 సెక్షన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది ఇష్టారాజ్యంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేరుగా పోలింగ్ బూత్ వద్ద నిషేధ ఆజ్ఞలు ఉన్నా కానీ వాటిని ఉల్లంఘిస్తూ ఈ తరహా కూడా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి కొంత ఇలాంటి సమాచారం వచ్చిన నేపథ్యంలో అక్కడికి స్థానిక పోలీసులు, డ్యూటీలో ఉన్న పోలీసులు కూడా చేరుకుని అక్కడ వివరాలు ఆరాధీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వెంగళరావు ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత కలకలం రేపిన నేపథ్యంలో ఆ డబ్బులు పంచే వ్యక్తి ఎవరు ఏంటన్న సమాచారాన్ని కూడా స్థానికుల వద్ద నుంచి పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి పోలింగ్ సరళి కొనసాగుతోంది? అంటే ఈ ఉద్రిక్త వాతావరణం తర్వాత ఏమైనా ఓటర్లు కొంత వెనుకడుగు వేసే అవకాశాలు కూడా ఉంటాయి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న తర్వాత. సో అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉండేందుకు వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఓటర్లలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అక్కడ కొనసాగుతూ ఉన్నాయి? భద్రత ఏ రకంగా ఉంది?
ప్రస్తుతానికైతే ఈ ఘటన నేపథ్యంలో వెంగళరావు నగర్ ఒక పోలింగ్ బూత్ మాత్రమే ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మిగతా పోలింగ్ బూత్ల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత డబ్బులు పంచుతూ కనపడిన వ్యక్తికి సంబంధించి కూడా స్థానికులు అక్కడ పోలీసులకు సమాచారం ఇస్తున్న అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కేవలం ఒక బూత్ వద్ద మాత్రమే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. మిగతా అన్ని బూత్ల వద్ద కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయంతో పోల్చుకుంటే కొంత మందకోడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. help